విశాఖ తీరానికి ఎల్పీజీ చమురు నౌకలు చేరుకున్నాయి. గ్యాస్, ఆయిల్ ఇబ్బందులు పడుతున్న వేళ నౌకలు రావడంతో జనానికి ఊరట లభించినట్టయింది. భారీ నిల్వలతో రావడంతో అధికార యంత్రాంగానికి రిలీఫ్ దొరికినట్టయింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. భోగి యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ నుంచి ఈ నెల 20వ తారీఖున ప్రారంభమైన 2 నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. వీటిలో క్రూడ్ ఆయిల్తో వచ్చిన ఒక నౌక పెట్రాయిట్ అయితే మరొక నౌక బిర్చిది 82,303 క్యూబిక్ మీటర్ల వంట గ్యాస్తో యుఏఈ నుంచి వచ్చింది. ఈ ప్రయాణం మొత్తం అంటే వచ్చేటప్పుడు వెస్ట్ కోస్ట్ని టచ్ చేసుకుని అక్కడ కొంత నిల్వలను డంప్ చేసిన తర్వాత తూర్పు తీరానికి వచ్చినట్టుగా అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం విశాఖ తీరానికి ఈరోజు చేరుకున్న నౌకలకు సంబంధించి బిర్చ్ అయితే ఇప్పుడే మూరింగ్ పాయింట్ దగ్గరికి కొద్దిసేపటి క్రితం చేరుకుంది. ఇక దూరంగా కనిపిస్తున్న పెట్రాయిట్ నౌక ఏదైతే ఉందో పెట్రాయిట్ నౌక క్రూడ్ ఆయిల్తో వచ్చింది. దీని సామర్థ్యాన్ని కూడా మనం చూసినప్పుడు 28,000 టన్నులు, దాదాపుగా 28,000 టన్నుల పైన క్రూడ్ ఆయిల్తో తీరానికి వచ్చింది. ఒక విధంగా గ్యాస్ కానీ లేకపోతే చమురు, పెట్రోల్, డీజిల్కి సంబంధించి ఒక విధంగా క్రైసిస్ మూమెంట్లో ఉన్న తరుణంలో ఈ నౌకలు తూర్పు తీరానికి చేరుకోవడం అనేది పెద్ద ఊరటగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా ఉభయ తెలుగు రాష్ట్రాల మీద కొంత సమస్య తగ్గే అవకాశం అయితే ఉంది. హెచ్పిసిఎల్ కానీ లేకపోతే ఐఓసి ఏదైతే గ్యాస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో, కంపెనీలు ఉంటాయో, వాటికి సంబంధించిన పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో ఫిల్లింగ్ పాయింట్స్ దగ్గరకు ఈ నౌకలు కూడా చేరుకుంటున్నాయి. ఇవి రేపు ఉదయం నుంచి వాటి ప్రాసెస్ను ప్రారంభించే అవకాశం ఉంది. ఓవరాల్గా గ్యాస్ క్రైసిస్ అయితే కొంత మేరకు తగ్గే అవకాశాలు అయితే ఈ రాకతో కలిగే అవకాశం ఉంది. ఇవి మార్చి 20న ప్రయాణం ప్రారంభించినప్పుడు ఒక బిర్చ్ షిప్ అయితే వడనార్ తీరానికి చేరుకుంది గుజరాత్లో.